1994 సంవత్సరం గుండెపోటుతో స్పృహ తప్పిన ఒక మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె వెంటనే చికిత్స చేయడానికి వైద్యులు ఆమెను ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. చికిత్స చేస్తూ ఉన్న కొద్దిసేపటికి ఆ గది మొత్తం విషపూరితమైన వాసనతో నిండిపోయి ఉంది. వైద్యులు మరియు నర్సులు ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోవడం మొదలుపెట్టారు. చివరికి గ్లోరియా రామ్రేజ్ మరణించింది. ఆమె రక్తాన్ని పరిశోధించి చూస్తే ఆమె రక్తం మొత్తం విషపూరితమైన రసాయనాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు మెల్లి ఆమె శరీరాన్ని మరియు రక్తాన్ని సూక్ష్మంగా పరిశీలన చేశారు. దానిలో ఒక నిజం వెలువడింది. అది ఏమిటంటే ఆమె పుట్టుకతోనే విషరక్తంతో జన్మించిందంట. అసలు ఒక మనిషి ఇంత విషమున్న రక్తంతో ఎలా బతుకుతాడు? ఇది ఎప్పటికీ అందరికీ ప్రశ్నగానే ఉంది. అందుకే ఆమెను టాక్సిక్ లేడీ అని పిలుస్తారు. ఆమె ఎలా విషంతో జీవించి ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి.